ఫ్రెండ్స్ మనం వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ట్రేడర్స్. మనం ఎప్పుడు మనం థర్స్డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి, థర్స్డే రోజు మనం ఇంట్రాడేలో 3 minutes క్యాండిల్లో ట్రేడ్ చేసుకోవడానికి షార్ట్ వీడియోస్, అంటే నేను 1 minute వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎందుకు ఇచ్చానంటే వీడియో లెంత్గా అవుతుంది, స్టాక్స్ లెవెల్స్ అనేవి రాసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ప్రతిరోజు 3 స్టాక్స్ని షార్ట్ వీడియోస్లో 1 minute వీడియోలో నేను ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే నేను ఏం చేశానంటే వెడ్నెస్డే రోజు థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి 3 స్టాక్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది బెర్గర్ పెయింట్ ఒకటి, కాన్కర్ ఒకటి, తర్వాత వచ్చేసి మ్యారికో ఒకటి ఫ్రెండ్స్. ఓకేనా, బెర్గర్ పెయింట్, కాన్కర్ ఒకటి, మ్యారికో ఒకటి అనేది నేను ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు అంటే థర్స్డే రోజు మనం ఇచ్చిన లెవెల్స్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేసాయని మనం ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఫస్ట్ వచ్చేసి మనం బెర్గర్ పెయింట్ చూద్దాం ఫ్రెండ్స్. బెర్గర్ పెయింట్ ఏం చేసాం మనం, బెర్గర్ పెయింట్ వచ్చేసి మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవడానికి షార్ట్ వీడియోలో రెసిస్టెన్స్ వచ్చేసి 615 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 603 రూపీస్ అనేది మనం ఇచ్చాం ఫ్రెండ్స్. చూడండి, 603 రూపీస్ తర్వాత ఇంకోటి 600 ఒక ఛానల్ టైప్లో కూడా మనం ఇచ్చాం. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అనేది మనం ఇచ్చిన లెవెల్స్, ప్రైస్ యాక్షన్ లెవెల్స్లో 3 minutes క్యాండిల్లో ఇంట్రాడేలో చేసుకోవడానికి మనం ఇచ్చిన మార్కెట్ ప్రైస్ యాక్షన్ లెవెల్లోనే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఒక్కసారి ఇక్కడ మనం ఇచ్చే ఛానల్లోకి వచ్చి ఇక్కడ ఒక నీకు హేమర్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం బై తీసుకుంటాం, దీని కింద స్టాప్ లాస్ పెడతాం, ఎందుకంటే ఛానల్ వచ్చింది కాబట్టి. అక్కడికి కూడా ఎంత అవుతుంది మనకి, ఒక 4 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది అంతే. ఓకేనా, ఇక్కడ నుంచి మార్కెట్ మినిమం 32 రూపీస్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయినా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 minutes క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది ఫ్రెండ్స్. 3 minutes క్యాండిల్ బ్రేక్ అయినప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే మన సినారో ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. చూడండి, ఈ క్యాండిల్ కింద, సేమ్ ఈ క్యాండిల్ కింద ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మనకి దీనిపైన అనేది బై చేయొచ్చు. ఒకవేళ మనం రీటెస్ట్ చూసుకున్నాం అనుకో, ఇక్కడికి వెళ్ళి మన రీటెస్ట్, ఇది ఒక రీటెస్ట్ ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమొచ్చింది, హేమర్ ప్యాటర్న్ వచ్చింది, దీనిపైన బై చేస్తాం, దీని కింద మన స్టాప్ లాస్ మినిమం 30 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, 30 రూపీస్ అంటే ఇక్కడ 60, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు 30 రూపీస్ దాకా బెర్గర్ పెయింట్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది మన ప్రైస్ యాక్షన్ స్టాక్లో, ఇంట్రాడే స్టాక్లో. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 600 దగ్గర లేదా 620, 650 ఇక్కడ ఏదైనా ఒక, అంటే మీరు జనరల్గా చూసుకొని ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ ఇందులో అనేది ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఆప్షన్స్ అనేది కొద్ది రోజులు అవాయిడ్ చేయండి, ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి. 3 minutes క్యాండిల్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలో నేర్చుకుంటే మీకు ఈజీగా అనేది మార్కెట్ అని ఇంట్రాడేలో ఈజీగా ప్రాఫిట్స్ ఫ్రెండ్స్. అదే కాన్కర్ చూద్దాం. కాన్కర్ చూసుకుంటే మనకు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఇచ్చే ఛానల్ ఓపెన్ అయినప్పుడు ఏమని చెప్పాను నేను, ఛానల్లో మనం కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేయమని చెప్పాను ఫ్రెండ్స్. ఓకేనా, ఛానల్ వచ్చినప్పుడు ఏంటంటే మన ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకు ఛానల్ అని వస్తుంది కాబట్టి ఛానల్లో నేను కొద్దిగా జాగ్రత్త ట్రేడ్ చేయమని చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఛానల్లో మనకు ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఛానల్లో ఇక్కడ ఓపెన్ అయ్యి కూడా ఏమైంది, మార్కెట్ కిందికి వచ్చి మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి మన ఛానల్కి ఇక్కడ నుంచి మనం ఒకసారి పైకి అని తీసుకోలేం, ఎందుకంటే ఇక్కడ ఏలని ప్యాటర్న్ లేదు, కానీ ఇక్కడ ఒకటి వచ్చింది ప్యాటర్న్, కానీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి పోలే ఫ్రెండ్స్. ఎప్పుడైతే చూసారా మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయింది, ఒకసారి ఇక్కడ బ్రేక్ అయ్యేమైంది, మన సినారో ప్రకారం ఏం చేసింది, రీటెస్ట్ అయింది ఫ్రెండ్స్. రీటెస్ట్ అయింది, ఇక్కడ ఒక బేరీ షరామీ ప్యాటర్న్ వచ్చింది. బేరీ షరామీ ప్యాటర్న్ వచ్చేసి ఏమైంది, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కిందికి పడింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ ఛానల్లో ట్రేడ్ చేయకున్నా కానీ ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ అనేది మార్కెట్ బ్రేక్ అయింది, ఇక్కడికి వచ్చి రీటెస్ట్ అయింది. ఇక్కడ చూసారా బేరీ షంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఏదేంటి, బేరీ షంగిల్ఫింగ్ ప్యాటర్న్ అయ్యి ఇక్కడ నుంచి మనకి ఎంత 385 నుంచి అంటే మినిమం ఒక 5 రూపీస్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 5 రూపీస్ అంటే చూడండి, మీకు ఫ్యూచర్లో చేసుకున్నా వస్తుంది 5 రూపీస్, ఇక్కడ ఒక 10 రూపీస్, 15 రూపీస్ అనేది ఇక్కడ నుంచి 15 రూపీస్ అనేది మనకు మార్కెట్ అనేది ఫాల్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైంది, మనం ఇచ్చిన లైన్ దగ్గరికే వెళ్ళింది. చూడండి, మనం ఇచ్చిన లైన్ దగ్గరికే ఇక్కడనే తిరుగుతుంది చూడండి మార్కెట్. ఓకేనా, కాన్కర్. ఇది మ్యారికో చూడండి ఫ్రెండ్స్. మ్యారికో ఏమైంది, మనం అనేది స్టాక్ అనేది రెసిస్టెన్స్ వచ్చి చూడండి, మ్యారికో అనేది రెసిస్టెన్స్ 365 ఇచ్చాం, సపోర్ట్ వచ్చేసి 350 ఫ్రెండ్స్. మ్యారికో ఏమైంది, మనకి మనం ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి ఏమైంది, కిందికి పడింది ఫ్రెండ్స్. ఒకసారి మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి కిందికి పడింది, ఇక్కడ నుంచి కిందికి పడ్డ మార్కెట్ ఏమైంది, మళ్ళీ చిన్నగా హయ్యర్లో, అంటే జనరల్ మీకు చెప్పా స్టాక్ అని ఒకసారి స్ట్రైట్గా వెళ్ళదు, హయ్యర్లో చేసుకుంటే ఏమైంది, మార్కెట్ చిన్నగా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. పైకి వెళ్ళి ఏమైంది, మనం ఇక్కడ ఇచ్చిన దగ్గర ఇది ఒక ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఇదేంటంటే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చేసింది. ఇక్కడ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది చూడండి, ఇక్కడ ఒక
లాంగ్ లెగ్ డోజీ వచ్చింది. లాంగ్ లెగ్ డోజీ వచ్చిన తర్వాత మనకి లాంగ్ లెగ్ డోజీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ డోజీని ఏదైనా ఒక సైడ్ ఒక క్యాండిల్ బ్రేక్ చేసి అక్కడి నుంచి మనం కిందికి అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ డోజీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఒక క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనం ఇచ్చిన దగ్గర నుంచి మార్కెట్ అనేది కిందికి పడిపోతుంది. మినిమం ఇక్కడ వరకు మనకు ప్రాఫిట్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఎంత 360 అంటే ఇక్కడ ఒక 5, 8, 10 రూపీస్ అనేది మనకు మార్కెట్ అనేది ప్రాఫిట్ అనేది ఇచ్చింది. మారికోలో ఇది ఫ్రెండ్స్ చూసారా, మనం ఇచ్చిన ప్రైస్ యాక్షన్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఏంటంటే ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకోండి ఫ్రెండ్స్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి బుల్లి అయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిల్ స్టిక్ అని చెప్పేసి మనకు ఒక ఛానల్ సపరేట్ పెట్టాను. అందులో 1 మినిట్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ప్లస్ మీకు ఫుల్ కోర్సు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను ఫుల్ కోర్సు కూడా విత్ వాల్యూమ్ తోటి క్యాండిల్ స్టిక్ నేర్చుకునేది ప్లాన్ చేస్తున్నాను. అందుకోసం నేను కొన్ని వీడియోస్ అనేది స్టెప్ బై స్టెప్ ఇస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇలా మీరు చూసుకుంటూ వస్తే ఏమైందంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఇలా నేను చెప్పింది చూడడం, మీరు ప్రాక్టీస్ చేయడం, మీకు ఈజీగా మార్కెట్లో అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. తర్వాత ఏంటంటే మేము స్టాక్ సెలెక్షన్స్ అయితేంది ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మనం అన్నీ నేర్చుకుందాం. కాకపోతే స్టాక్ మార్కెట్లో వచ్చినమ్మటే అమౌంట్ రావాలంటే మాత్రం కష్టం ఫ్రెండ్స్. అందుకోసమే కొంచెం నేర్చుకోండి. నేర్చుకోకపోవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఒకసారి నేర్చుకుంటే మనకు లైఫ్ లాంగ్ మనకు వస్తుంది. నేర్చుకుంది చార్ట్ మీద ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ప్రాక్టీస్ చేయకపోతే రాదు, మనీ అనేది ఎర్న్ చేయలేము. ఓకేనా, మనం ఇదే ట్రేడింగ్ని ఆప్షన్స్లో చేయొచ్చు. ఇదే 3 మినిట్స్ క్యాండిల్లో మనం ఆప్షన్ సెల్లింగ్లో ఏం చేయొచ్చు, బయింగ్లో ఏం చేయొచ్చు. ఆప్షన్స్లో కూడా మనకి ఈ స్ట్రాటజీ అనేది పనిచేస్తుంది, లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మన తోటి మిత్రులు ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు పెరుగుతున్న కొద్దీ, ఎందుకంటే ఎక్కువ మంది చూడాలని చెప్పేసి మా కోరిక. చెప్పండి ఎక్కువ మంది పెరుగుతున్న కొద్దీ మేము మంచి స్టోరీస్ అనేది మేము అప్లోడ్ చేస్తానికి మాకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్లీజ్ ఆల్ నోటిఫికేషన్ ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీరు ఎనేబుల్ అని చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, మన తెలుగు ట్రేడర్స్కి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.